డామ్ ఇట్ ఏమిటట ఊరేగుతాడట. మనమైతే ఓం బీచ్ అండ్ మిర్జాన్ ఫోర్ట్ రెండింటిని కంప్లీట్ చేసుకొని ముడేశ్వర్ కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనకి రైట్ సైడ్ లో చూసారు కదా, ఇక్కడ మనకి ఆర్చ్ లా కనిపిస్తుంది కదా, ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడ రాసి ఉంది వే టు ముడేశ్వర్ అని చెప్పేసి. సో అకామిడేషన్ కోసం అని చెప్పేసి ఆన్లైన్ సెర్చ్ చేస్తే మనకి ఇక్కడైతే రూమ్ అయితే దొరికింది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, సో ఇదే అన్నమాట మనం బుక్ చేసుకున్నటువంటి హోటల్. సో ఫైనల్ గా మనం అయితే మురుడేశ్వర్కి వచ్చేసాము. సో ఇక్కడ బీచ్ సైడే మనకి రూమ్ దొరికింది. ఇక్కడ బ్లూ పేల్ బీచ్ రిసార్ట్, పెర్రల్ రిసార్ట్ అంట. ఇక్కడైతే మనకి క్యామెల్ కూడా కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇప్పుడైతే మనము రిసెప్షన్ కి వెళ్ళిపోయి కీస్ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ కి వెళ్ళిపోదాం. గోకర్ణ నుంచి ఇప్పుడు ముడేశ్వర్కి వచ్చేసాము. సో బ్యాక్గ్రౌండ్ చూస్తూనే ఉన్నారు మీరు, వెనకాల పెద్ద స్టాచ్యూ ఉంది ఈశ్వరుడిది. అంతేకాకుండా సముద్రం ఒడ్డు ఉంది, సముద్రం నుంచి చూస్తున్నారు కదా అలలు ఎలా వస్తున్నాయో. సో ఐ వెరీ హ్యాపీ. ఇక్కడ మనకైతే రూమ్ అకామిడేషన్ బాగా దొరికింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఏమైతే విశేషాలు ఉన్నాయో సో అవన్నీ కూడా కవర్ చేసి మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇదే అనమాట ముడేశ్వర్ మెయిన్ గోపురము, టెంపుల్ గోపురం ఇదే అనమాట. చాలా పెద్దది. మనం గోపురం హైట్ చూస్తే 237 ఫీట్స్ ఉందన్నమాట. టోటల్ గా 21 ఫ్లోర్స్ ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ చూసారు కదా మొత్తము ఎంత బాగుందంటే. గోపురం పక్క నుంచి మనము వెళ్ళామంటే మనం ఈశ్వరుడు పెద్ద స్టాచ్యూ ఉంది కదా, సో అక్కడికి వెళ్తాం అనమాట. దీనికి వెళ్ళాలంటే ఒక 2-3 ఫ్లోర్స్ ఎక్కినట్టు అనమాట. ఎందుకంటే మొత్తం స్టెప్స్ అన్ని ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా దగ్గరికి, అలాగనమాట. బ్యాక్గ్రౌండ్ లో ఆకాశాన్ని, శివుడిని చూస్తూ ఉంటే నిజంగా కైలాస పర్వతానికి వెళ్ళినటువంటి అనుభూతి కలుగుతుంది. టోటల్ గా విగ్రహం హైట్ చూసుకుంటే 123 ఫీట్స్ ఉందన్నమాట. చాలా పెద్ద విగ్రహం చెప్పాలంటే. శివయ్య ఎక్కడ ఉంటాడో ఆబ్వియస్ గా నందీశ్వరుడు అక్కడే ఉంటాడు. ఎందుకంటే నంది వాహనుడు కాబట్టి శివుడు. చాలా పెద్ద విగ్రహం చూస్తున్నారు కదా, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం కూడా మనం చూసామంటే మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది. అంతేకాకుండా మొత్తము లైట్స్ తో వెలిగిపోతుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది నైట్ వ్యూ. మనం మార్నింగ్ కూడా వద్దాము, ఎందుకంటే మార్నింగ్ వ్యూ ఎలా ఉందో కూడా చూద్దాం. సో ఇప్పుడైతే మనం మురుడేశ్వర్లో దర్శనం అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు డిన్నర్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీరు చూడొచ్చు ఎంత హైట్ లో ఉన్నాం మనము. యాక్చువల్ గా మెయిన్ టెంపుల్ కిందనే ఉంటుంది అనమాట. ఏదైతే అక్కడ గోపురం ఉందో ఆ గోపురం కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మనము ఇక్కడికి రావాలంటే మాత్రము ఇలా స్టెప్స్ ఎక్కేసి పైకి రావాలన్నమాట. మనం ఇక్కడ నుంచి దిగుతా ఉన్నప్పుడు మధ్యలో మనకి రైట్ సైడ్ లో ఇలా ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది. కలర్ఫుల్ గా ఉందన్నమాట. మొత్తం లైటింగ్స్ తో వెలిగిపోతుంది. ఓం నమ శివాయ. చూడొచ్చు మునీశ్వరుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మా కెమెరామెన్ కెమెరాని సరిగా హ్యాండిల్ చేయలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా చూసుకుంటాను. చాలా బాగుంది కదా. గోకర్ణ, ముడేశ్వర్ ఇవన్నీ కూడా హిస్టారికల్ ప్లేసెస్ అన్నమాట. సో కంపల్సరీగా లైఫ్ లో ఒక్కసారైనా సరే మనం డైరెక్ట్ గా చూసి ఆనందించాల్సిందే. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టాచ్యూ ఏదైతే ఉందో ఇక్కడ రాసింది అనమాట, ద మురుడేశ్వర్ మ్యాన్, డాక్టర్ ఆర్ఎన్ శెట్టి. సో నాకు తెలిసి దీన్ని డెవలప్ చేసింది ఈయనే అనుకుంటాను. అందుకనే ఎంట్రన్స్ లోనే ఈయనకు ఒక విగ్రహం కట్టారనమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఇవన్నీ చూసేసుకున్నాము. నెక్స్ట్ మనము నైట్ అయిపోయింది కదా, డిన్నర్ కి వెళ్ళిపోతున్నాము. సో డిన్నర్ కి వెళ్ళేసిన తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ దర్శనంకి వచ్చి మార్నింగ్ వ్యూ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో నిన్న నైట్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అలాగే మార్నింగ్ వ్యూ కూడా ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. సముద్రం ఒడ్డులోనే టెంపుల్ చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి పార్కింగ్ కి. నిన్న నైట్ మనం ఆల్రెడీ నైట్ వ్యూస్ అయితే తీసేసుకున్నాం. ఎందుకంటే నేను నైట్ వచ్చాను కాబట్టి నైట్ వ్యూస్ అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే లైటింగ్ కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మార్నింగ్ వచ్చాము. మార్నింగ్ ఏంటంటే ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ వచ్చాము. అలాగే మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది, నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది కంపేర్ చేసి చూపిద్దామని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ సేమ్ నిన్న ఏదైతే ఫుటేజెస్ తీసుకున్నామో ఆ ఫుటేజెస్ మళ్ళీ ఇప్పుడు మనం తీసుకుంటున్నాము. కాబట్టి మీరు చూస్తున్నారు కదా. సో మనమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. మీరు ఒకసారి లెఫ్ట్ చూసారంటే అక్కడ టెంపుల్, మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది.
సో మెయిన్ టెంపుల్ ఇక్కడ చాలా జనాలు ఉన్నారు, చాలా హెవీగా ఉంది రష్ కూడా. సో మనము టెంపుల్కి వెళ్ళిపోదాము. ఒకసారి అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ గోపురం ఉంది కదా, గోపురం దగ్గర లిఫ్ట్ ఉందంట. ఒకసారి లిఫ్ట్ ఎక్కేసి సో లిఫ్ట్ పై నుంచి మనం ఒకసారి పైకి వెళ్ళి పై నుంచి టాప్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ నుంచి అనమాట మనం వెళ్ళాల్సింది లిఫ్ట్ కి. కానీ మీరు రైట్ సైడ్ చూసారంటే లిఫ్ట్ పాడైపోయిందని చెప్పేసి రాసి ఉంది. సో మన బ్యాడ్ లక్. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాము. చాలా జనాలు ఉన్నారు. దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాము. సో మనకి కెమెరా నాట్ అలౌడ్ టెంపుల్ లోకి, అందుకని చెప్పేసి అక్కడ ఏం షూట్ చేయలేకపోయాను అనమాట. బయటకు వచ్చిన తర్వాత గోపురం పక్కన టెంపుల్ ఎలా ఉందని చెప్పేసి మనమైతే ఇప్పుడు అక్కడ ఈశ్వరుడు మనం నిన్న వెళ్ళాం కదా, అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళేసి మార్నింగ్ టైమ్స్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాము. అంతేకాకుండా అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ లో కూడా దర్శనం చేసుకొని మీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ కూడా అక్కడే ఉంది. చలో వెళ్దాం. ఈ షాప్ లో మనకి నేచురల్ గా సముద్రం దొరికేటటువంటి ఈ గవ్వలు వాటితో తయారు చేసిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మనకు అక్కడ టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా, సో పక్కకి యాగశాల ఉందన్నమాట. సో యాగశాలకు కావాల్సినటువంటి ఆ కర్ర ముక్కలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇక్కడే యాగం జరుగుతుంది అనమాట. ఇక్కడ రోజు యాగం చేస్తారంట. మనం ఒకసారి లోపలికి వెళ్దాము, చూద్దాం ఎలా ఉందో. సో మనం లోపలికి వెళ్ళి చూస్తే చాలా పొగగా ఉంది ఇక్కడ అంతా కూడా. కానీ చాలా స్మెల్ అయితే చాలా బాగుంది. మొత్తం అంటే నెయ్యి అంతా వేస్తా ఉంటారు కదా, ఆ స్మెల్ వస్తుంది అనమాట. నెయ్యి అంత స్మెల్. అండ్ మనం అక్కడి నుంచి బయటకు వస్తే మనకి ఇక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ రెస్టింగ్ హాల్ ఉంది అనమాట. దర్శనం అయిన తర్వాత ఎవరైనా ఇక్కడ రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా మెయిన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మీరు చూస్తున్నారు కదా, నిన్న కూడా చూపించాను. ద మురుడేశ్వర్ మ్యాన్ డాక్టర్ ఆర్ఎన్ శెట్టి గారు అండ్ స్టాచ్యూ ఇది. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము మెయిన్ స్టాచ్యూ దగ్గరికి. చూస్తున్నారు కదా, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. చాలా బ్యూటిఫుల్ గా తీశారు మా కెమెరా. నిజంగా కైలాసగిరికి వెళ్ళి ఆ పరమశివుని చూసినటువంటి అనుభూతి అయితే కలుగుతా ఉంది. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే నందీశ్వరుడు అక్కడే ఉంటాడు కదా. నందీశ్వరుడు దర్శనం తర్వాతే ఈశ్వర కటాక్షం మనకు లభిస్తుంది. శివయ్య దర్శనానికి వెళ్తున్నాము. భూ కైలాస గుహకి ఇక్కడ టికెట్ అమ్ముతారనమాట. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. చూస్తున్నారు కదా, ఇదేనమాట శ్రీ సుందర రామేశ్వర టెంపుల్. ఇక్కడైతే నో ఫోటోగ్రఫీ అలౌడ్ అని చెప్పేసి ఉందన్నమాట. అయినా కూడా మేము చాలా దూరం నుంచి షూట్ చేసాము. నిన్న రాత్రి అయితే చూపించాను కదా, శ్రీకృష్ణ అర్జున రథం అనమాట. టెంపుల్ పక్కకే ఉంటుంది అనమాట, రైట్ సైడ్ కి. నైట్ మనం చూసాం కదా, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. అదే అనమాట ఇది భూ కైలాస గుహ అని చెప్పాను కదా. సో చాలా మంది ఉన్నారు అక్కడ టికెట్ తీసుకోవడానికి. సో మా కెమెరామెన్ వెళ్ళాడనమాట టికెట్ తీసుకురావడానికి. ఈ లోపల మనం ఏం చేస్తామంటే టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం. చూస్తున్నారు కదా, చాలా పెద్ద విగ్రహం అనమాట. సముద్రం పక్కకే ఈ టెంపుల్ ఉండడానికి ఒక హిస్టారికల్ రీజన్ అయితే ఉంది. ఆ స్టోరీ ఏంటో మీరు తెలుసుకోవాలంటే మనం చేసిన గోకర్ణ ఎపిసోడ్ ఉంది, ఆ వీడియో చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అందులో నేను ఒక స్టోరీ చెప్పాను మీకు. ఆ స్టోరీలో మీకు తెలుస్తుంది ఎందుకు, ఏమిటి, ఎలా అనేసి. ఆ వీడియో లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కాకపోతే చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంతేకాకుండా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ని అందరూ చూడలేరు కదా. సో వాళ్ళ కోసం మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేశారంటే వాళ్ళు కూడా చూసినట్లు ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. నలుదిక్కుల నుండి విగ్రహం ఎలా కనిపిస్తుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు. ఇలాంటి విగ్రహమే మనకి ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో కైలాసగిరి కోనలో కనిపిస్తుంది అనమాట. సేమ్ ఇలానే ఉంటుంది అనమాట విగ్రహం చూడడానికి. మా వాడు టికెట్స్ తీసుకొని కాల్ చేస్తున్నాడు భూ కైలాస్ కేవ్ లోకి వెళ్ళడానికి. సో ఇదే అనమాట ఎంట్రన్స్. సో పెద్ద వాళ్ళకైతే 20 రూపీస్, అలాంటి యూత్ కి అయితే 10 రూపీస్ అనమాట. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. కేవ్లోకి ఎంటర్ అవ్వగానే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి చెప్పారనమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. పరమశివుని భక్తుడైన రావణుడు ఒకరోజు వాళ్ళ అమ్మ కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శబ్దం చేసి తపస్సుకు వెళ్తాడనమాట. ఆత్మలింగం కోసం ఘోరమైన తపస్సు మొదలు పెడతాడు. అదే సమయంలో విషయం తెలుసుకున్న మన పుల్లల స్వామి అదే నారదుడు రావణుడి మనస్సును మార్చమని ప్రార్థన చేస్తాడనమాట. రావణాసురుడి కఠోర తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఏం చేస్తాడు,
ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. విష్ణుమాయ చేత రావణాసురుడు ఆత్మలింగాన్ని అడిగేదాని బదులు పార్వతీదేవిని అడిగేస్తాడు. అందుకు అంగీకరించిన మహాశివుడు పార్వతీదేవిని రావణాసురుడికి ఇచ్చేస్తాడు. పార్వతీదేవితో సహా రావణాసురుడు తన లంకా పట్టణానికి తిరిగి ప్రయాణం అవుతాడు అనమాట. ఆ దారిలో నారదముని రావణాసుడికి కనిపించి నిజమైన పార్వతిని ఇవ్వలేదని మహాకాళిని ఇచ్చాడని రావణాసుడికి చెప్తాడు. అసలు పార్వతీదేవి పాతాళ లోకంలో ఉందని తెలుపుతాడనమాట. ఆ సమయంలో పార్వతీదేవి కూడా మహాకాళిక అవతారంలో రావణాసుడికి దర్శనమిస్తుంది. వెంటనే రావణాసురుడు పార్వతీదేవిని విడిచిపెట్టేస్తాడు. అసలు పార్వతీదేవి కోసం వెతుకుతూ రావణాసురుడు పాతాళ లోకంగా వెళ్తాడు. అక్కడ మండోదరిని చూసి పార్వతీదేవిగా భావించి ఆమెను వివాహం చేసుకుంటాడు. మండోదరిని తీసుకుని రావణాసురుడు లంకా పట్టణానికి తిరిగి వస్తాడు. అక్కడ రావణాసురుడు తల్లి శివుని ఆత్మలింగం ఎక్కడా అని అడుగుతుందన్నమాట. తాను మోసపోయాను అని రావణాసురుడికి అర్థమైపోతుంది. దీంతో ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించాలని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా భక్తి శ్రద్ధలతో మళ్లీ ఘోర తపస్సును ప్రారంభిస్తాడు. తపస్సుకు మెచ్చిన పరమశివుడు మళ్లీ ప్రత్యక్షమై ఏం వరం కావాలో అడగమంటాడు. తనకు ఆత్మలింగం కావాలని పరమశివుని ప్రార్థిస్తాడు. ఆయన కోరిన వరం ఇచ్చేందుకు అంగీకరించి ఒక షరతును విధిస్తాడనమాట. ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని, అలా పెడితే అన్ని శక్తులు తిరిగి తనకే వచ్చేస్తాయని మహాశివుడు చెప్తాడు. దానికి రావణాసురుడు సంతోషంగా ఆత్మలింగాన్ని తీసుకుని లంకా పట్టణానికి బయలుదేరతాడు. ఆత్మలింగాన్ని రావణాసురుడు తీసుకుని వస్తున్నట్టు నారదుడికి తెలిసిపోతుంది. దాని శక్తితో రావణాసురుడికి అమరత్వం వస్తే భూమండలాన్ని సర్వనాశనం చేస్తాడని భావించి వెంటనే గణేశుడి దగ్గరికి వెళ్లి ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని ప్రార్థన చేస్తాడనమాట. రావణాసురుడు క్రమం తప్పకుండా ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడని గణేశునికి తెలుసు. ఆ సమయంలోనే ఆత్మలింగం స్వాధీనం చేసుకోవాలని ప్రణాళిక రచిస్తాడు. అంటే స్కెచ్ చేస్తాడనమాట. గణపతి చిన్న పిల్లాడిలా వేషంలో రావణాసురుడి మార్గం మధ్యలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందని భావించిన రావణాసురుడు సంధ్యావందనం నిర్వహించాలని అనుకుంటాడనమాట. అయితే తన రెండు చేతుల్లో ఆత్మలింగం ఉంది. అప్పుడు అటుగా వెళ్తున్న బాల రూపంలో ఉన్న గణపతిని చూసిన రావణాసురుడు కాసేపు ఈ ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. దానికి ఒప్పుకున్న బాల వినాయకుడు తాను 3 సార్లు పిలుస్తానని, అప్పటికీ రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను అని చెప్తాడనమాట. వేరే దారి లేని రావణాసురుడు బాల వినాయకుని నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు. అయితే రావణాసురుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 3 సార్లు రావణ 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 అని పిలిచేస్తాడనమాట. అప్పటికి రాకపోయేసరికి బాల వినాయకుడు ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఆ సంఘటన కోపగించిన రావణాసురుడు బాల గణపతి తలపై మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఇప్పటికీ ఆ నొక్కుని ఇక్కడ ఉన్న గణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుండి లాగుతాడు. అది విసురుగా వెళ్లి దూరంగా పడుతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలిసిందనమాట. పెట్టి మూత పడిన చోట గుణేశ్వర లింగం వెలిసింది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మృడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వర లింగం ఉద్భవిస్తుందన్నమాట. ఈ లింగాల మధ్యలో స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచ క్షేత్రాలుగా పిలుస్తారనమాట. ఇది స్టోరీ. పంచ శైవ క్షేత్రాలు ఎలా వెలిసిందనేది మీకైతే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. కథ చాలా పెద్దగా ఉంది, అయినా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అనుకుంటున్నాను. సో కథ కంచికి మనమైతే జాగ్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియో జాగ్ ఫాల్స్ ఉంటుంది. ఫైనల్ గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.